తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కోసం గరిష్ట వయో పరిమితి 46 ఏళ్ల కోసం సడలింపు ఇవ్వడం జరిగింది. 2026 ఫిబ్రవరి 8వ తేదీన ఆ సడలింపు గడువు తేదీ ముగియడంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉన్నది. గతంలో నోటిఫికేషన్లు లేక కోచింగ్ సెంటర్లలో అప్పులు చేసి కోచింగ్లు తీసుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువతకు గతంలో 34 ఏళ్ల వరకు ఉండేది వయో పరిమితి. ఆ వయో పరిమితిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 46 ఏళ్లకు పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. 46 ఏళ్లకు పెంచినటువంటి ఈ వయో పరిమితి ఫిబ్రవరి 8వ తేదీని ముగియడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, ఎలాంటి జీవోని ఇవ్వలేదు. దీంతో టీజీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి సరైనటువంటి రిప్లై రాకపోవడంతో నిరుద్యోగులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఇప్పటికే ఉద్యోగాలు లేక తల్లిదండ్రులు అప్పులు చేసి మరి హైదరాబాద్ పంపించి ఈరోజు కోచింగ్ సెంటర్లలో కోచింగ్లు తీసుకొని ఈరోజు చెట్టుకొకరు పుట్టకొకరు కోచింగ్లు తీసుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో 34 ఏళ్లకే నోటిఫికేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 20 పోస్టులకు దానికి సంబంధించినటువంటి సైంటిస్టులకు సంబంధించినటువంటి పోస్టులకు ఇవ్వడం జరిగింది. దీంతో 46 ఏళ్ల సడలింపు లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి నష్టపోతున్నటువంటి నిరుద్యోగ యువతకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి టీజీపీఎస్సీ స్పందించి 46 ఏళ్ళ ఏదైతే వయో పరిమితి ఉన్నదో దాన్నే కొనసాగించి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.